హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ భీమవరం బుల్లి. ఈరోజు వీడియోలో నేను మీకు ఉగాది పండుగ నాడు ఈజీగా అలాగే టేస్టీగా చేసుకోగలిగే మామిడికాయ పులిహారని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే నిజంగా చాలా చాలా బాగుంటుందండి. దీనికోసం ముందుగా ఒక కుక్కర్లో 1.5 గ్లాసుల బియ్యం వేసుకోవాలండి. ఏ బియ్యమైనా మీ దగ్గర అవైలబిలిటీలో ఉన్న బియ్యాన్ని అయితే యూస్ చేసుకోండి. తర్వాత ఆ రైస్ని బాగా వాష్ చేసుకుని దానిలోనే 1 టీ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు, 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ పచ్చిశనగపప్పు కూడా వేసుకోవాలండి. పచ్చిశనగపప్పు ఇలా రైస్ ఉడుకుతున్నప్పుడే వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. తర్వాత రైస్కి డబల్ క్వాంటిటీలో వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. అంటే 1.5 గ్లాసుల రైస్కి 3 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు పోసాక కుక్కర్ విజిల్ పెట్టి హై ఫ్లేమ్ మీద 3 విజిల్స్ రానివ్వాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని తర్వాత ఒక పళ్ళానికి నూనె రాసి పెట్టుకోవాలి. దానిలోనే మనం ఉడికించి పెట్టుకున్న రైస్ ఉంది కదండి, దాన్ని అంతటిని కూడా వేసుకుని బాగా పేర్చుకోవాలన్నమాట. రైస్ చల్లారే వరకు కూడా అలా ఉంచుకోవాలి. వేడి మీదే మనం తాలింపు కనుక కలిపితే మొత్తం అన్నం అంతా ముక్కల కింద అయిపోతుంది అనమాట. అందుకని చల్లారిన తర్వాత అన్నం పొడిబారుతుంది. అప్పుడు మాత్రమే మనం తాలింపు అనేది కలుపుకోవాలన్నమాట. ఈ అన్నం చల్లారేలోపు అయితే ఒక బాండ్లీలో 1/2 కప్పు ఆయిల్ హీట్ చేసి 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ శనగపప్పు, 1/2 ఇంచ్ అల్లం తరుగు, 3 స్పూన్ల వేరుశనగ గుళ్ళు వేసి బాగా వేగనివ్వాలండి. వేగాక 1 స్పూన్ మినపగుళ్ళు, 10-15 జీడిపప్పులు కూడా వేసి బాగా వేగనివ్వాలి. ఇవి వేగుతున్నప్పుడే 4 రెమ్మల కరివేపాకు, 4-5 ఎండుమిర్చి, 6-7 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసి చిటికెడు పసుపు కూడా వేసి కలుపుకుంటూ వేపాలండి. స్టార్టింగ్లో నేను ఆవాలు వేయడం మర్చిపోయాను, అందుకని ఈ స్టేజ్లో వేసి వేయించుకున్నాను. మీరైతే స్టార్టింగ్లోనే జీలకర్ర శనగపప్పుతో పాటే ఆవాలు కూడా వేసి వేయించుకోండి. అన్నీ ఇలా పూర్తిగా బాగా వేగిన తర్వాత మాత్రమే ఒక పెద్ద మామిడికాయని ఇలా బాగా తురుముకుని వేసి కొద్దిగా సాఫ్ట్గా అయ్యే వరకు వేస్తే సరిపోతుందండి. మరీ ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ తాలింపుని మనం చల్లారబెట్టుకున్న అన్నం ఉంది కదండి, ఆ అన్నంలో వేసుకుని బాగా కలుపుకోవాలన్నమాట. ఈ స్టేజ్లో సాల్ట్ చెక్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోవడమేనండి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన మామిడికాయ పులిహార అయితే ఇలా రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.